క్రియలతో ప్రతి ఒక్క జీవితాన్ని సరైన మార్గంలోనికి తీసుకురావడానికి దేవుని కను దృష్టిలో నేను ఉన్నను, కనుపాపలు నన్ను దేవుడు దాచిందని దావీదు అన్నట్లు దేవుడికి మహిమ కలుగుతుంది కదా. దావీదు చేసిన ప్రార్థనలో ఎన్ని గొప్ప సత్యాలు, ఎన్ని గొప్ప నిజాలు, ఎన్ని గొప్ప అద్భుతాలు, ఎన్ని గొప్ప ఆశ్చర్యకార్యాలతో దావీదు ఒక జీవితం కట్టబడుతుందో మనం చూస్తున్నాం కదా. ప్రతి సమయంలో దావీదు ఇరుక్కొని అయిపోయింది ఆ పని అనుకున్నప్పుడల్లా దేవుడు సేఫ్గా దావీదుని బయటికి తీసుకొస్తుండ్రు. ఇక్కడ చూద్దాం మనం ఎలిజబెత్ జకర్యాలని హల్లెలూయా లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకు, ఈ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కలను, అతనికి యోహాను అని పేరు పెట్టుదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు ప్రభు దృష్టికి చాలా గొప్పవాడు కనుక అటువంటి కుమారునికి నువ్వు జన్మనివ్వబోతున్నావు అని ఎలిజబెత్ జకర్యాలకు ఒక మంచి సూచన పంపిండు. నువ్వు చేస్తున్న ప్రార్థన ఎప్పుడు మొదలు పెట్టిండు? దేవునికి స్తోత్రం. ఎలిజబెత్ ఇద్దరు కలిసి పెళ్ళైన కొత్తలోనే స్టార్ట్ చేసిండొచ్చు, మంచి కుమారుని మాకు అనుగ్రహించమని. కానీ దేవునికి మహిమ కలిగింది కాక ఈ ప్రార్థనకి జవాబు వచ్చిందా? వచ్చింది. మంచి కుమారుని దేవుడు అనుగ్రహించిందా? అనుగ్రహించిండు. దావీదు చేసిన ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఒక మంచి జవాబుని మనకు అనుగ్రహిస్తుండు. దేవుడికి మహిమ కలిగింది కాక హల్లెలూయా. ఎక్కడ కూడా దావీదుని దేవుడు విడిచిపెట్టినట్లు ఏ కోశాన మనకి కనిపించట్లేదు. ఎందుకంటే దావీదు ప్రతి సమస్య కంటే ముందుగా దేవునికి మొరపెట్టాడు. దేవానికి సమస్య వస్తుంది, దేవానికి అపాయం వస్తుంది, నాకు నువ్వు సహాయం చేయి, నన్ను నడిపించమని మొరపెట్టినప్పుడల్లా ఒక కొత్త విడుదల, మొరపెట్టినప్పుడల్లా ఒక కొత్త విజయం దేవుడు దావీదుకు అనుగ్రహిస్తుండు. హల్లెలూయా. కీర్తనలు 17వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశీలించితివి, నీకు ఏ దురాలోచన అయినా కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను, మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారముల మార్గములను తప్పించుకొనుటకై నీ నోటి మాట నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ వాక్యంతో నేను నడుస్తున్నా. ఈ వాక్యం ఎంత మంచిది నా జీవితానికి. ప్రభు నా ప్రార్థన వింటున్నాడు. హల్లెలూయా. కన్నులు నా పైన ఉన్నాయి, నా ఒక దేవుడికి నేను తెలుసు అని దావీదు ఎంత చక్కగా దావీదు ఒక జీవితాన్ని మనకు బయలుపరుస్తుండు, మనకు పరిచయం చేస్తుండు. దేవుడు దావీదుకు తోడుండు. మనుషులు తోడుంటే ఎప్పుడో ఏమో అయిపోయేది, కానీ దేవుడు తోడున్నాడు కాబట్టి రాజసింహాసనం ఎక్కే వరకు దావీదును దేవుడు కాపాడుతూనే ఉన్నాడు కదా. దేవునికి మహిమ కలుగుతుంది. ఎంత చక్కటి మాటలు, ఎంత చక్కటి అనుభవాలు దేవుడు దావీదుకు అనుగ్రహించిండు. దేవుడికి మహిమ కలుగు. నీ మార్గంలో యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు, నేను ఎక్కడ తప్పుకోలేదు. నా ప్రార్థన నాకు విజయం ఇస్తుంది, నాకు తెలుసు నా ప్రార్థనకి అంత గొప్ప సామర్థ్యత ఉందని దావీదు ఎంత చక్కటి మాటలతో ప్రార్థన జీవితాన్ని మనకు పరిచయం చేస్తుండు. ప్రార్థన ఇంపార్టెంట్, వాక్యం ఇంపార్టెంట్. దేవుడికి మహిమ కలుగును కాక దేవుని దగ్గర కూర్చోవడం చాలా ఇంపార్టెంట్. దేవుడికి టైం ఇవ్వడం అనేది చాలా గొప్ప అద్భుతం. దేవుడికి మహిమ కలుగును కాక. ఈ యొక్క బిజీ షెడ్యూల్లో మేము అది అనే బదులు టైం ఇచ్చి చూడండి దేవుడు ఎన్ని కార్యాలు చేస్తాడో. దేవుడికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలందరినీ దీవించు, ఆశీర్వదించు, సమయం ఇయ్యగలిగే సామర్థ్యత నీ బిడ్డలకు అనుగ్రహించు నాయన. నీ కృపణ దయచే ప్రభా. నీ బిడ్డ మాటలు దేవాంచలు నా తండ్రి ఏకరీతిగా ఉండేటట్టు ప్రభా ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.